ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆత్మీయ కార్యక్రమంకు మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? లేచిన వెంటనే ఎన్నో టెన్షన్స్తో మీరున్నారా? అందువల్లే ఈరోజు దేవుడు నీతో తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నారు. తప్పక మీ ప్రతి బాధలు మీకు నెమ్మదినిచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. మీకేమైనా ప్రార్థన విన్నపములుంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు తెలియజేస్తున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను గురించి ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ ప్రభు చేతుల్లో పెడుతున్నాను. ఆయన చేతుల్లో ఉన్న మిమ్మల్ని ఏ దుష్ట శక్తి కూడా చూడలేడు. మీకు త్వరలోనే గొప్ప జయము రాబోతుంది. దేవుని మాట మిమ్మల్ని తాకినట్లయితే మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ కుటుంబీకులకు అందరికీ కూడా తప్పక షేర్ చేయండి. దేవుని వాక్కును అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్మల్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఈ ఉదయాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా 41వ అధ్యాయము 14వ వచనము. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు స్వల్ప జనంగా ఉన్నావా? నీ కుటుంబంలో నీవు అతి సామాన్యుడుగా ఉన్నావా? సామాన్యురాలుగా ఉన్నావా? అయితే భయపడకండి, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. సృష్టికర్త అయిన దేవాది దేవుడు మనుషులకు సహాయకుడు, రక్షకుడు, విమోచకుడు. ఆయన మనుషులకు సహాయం చేయాలని కోరుకుంటున్నట్లుగా ఈ వాగ్దానం మనకు తెలియజేస్తుంది. అయితే ఎటువంటి వారికి ఆయన సహాయం చేస్తాడో అని పరిశీలిస్తే డబ్బున్న వారికా, జ్ఞానమున్న వారికా, ఆరోగ్యమున్న వారికా, లేక శక్తి సామర్థ్యతలు ఉన్నవారికా, బంధు బలగం ఉన్నవారికా, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారికా, ఘనులైన వారికా, ఎవరికి ఆయన సహాయం చేయాలని ఆశపడుతున్నాడో తెలియజేస్తున్నాడు. పురుగు వంటి యాకోబుకు, స్వల్ప జనమగు ఇశ్రాయేలుకు. అంటే ఆయన సహాయం చేయాలని కోరుకుంటున్నది ఎవరికి అంటే అతి సామాన్యులకు, బలహీనులకు, స్వల్ప జనమగ వారికి, పురుగు వంటి వారికి. ఎవ్వరూ లేని ఒంటరి స్థితిలో ఉన్నా, ఎంత పాపులైనా, ఎంత అనారోగ్యంతో ఉన్నా, ఎంత బలహీనులుగా ఉన్నా, ఎంత పనికిరాని వారిగా ఉన్నా, దోషులైనా, దొంగలైనా, వ్యభిచారులైనా, మోసగాళ్ళైనా, ఎటువంటి వారికైనా సహాయం చేయగలిగిన సమర్థుడైన దేవుడు, సహాయం చేయడానికి మనసు కలిగిన ప్రభు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, నీవెంత స్వల్పమైన స్థితిలో ఉన్నా, అంత గొప్ప దేవుడు నాకు సహాయం చేయగలుగుతాడా? పాపినైన నేను ఆయన దగ్గరికి ఎలా వెళ్తాను? ఇంతవరకు ఆయనకు దూరంగా జీవించిన నేను ఎలా తలెత్తుకొని ఆయన దగ్గరికి వెళ్ళగలను? అన్నీ మంచిగా ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఈ రోగంతో నేను ఆయన దగ్గరికి ఎలా వెళ్తాను? ఈ ఆర్థిక సమస్యలతో నేను ఆయన దగ్గరికి ఎలా వెళ్తాను అని నీవు ఒకవేళ అనుకుంటున్నావా? ఎంతమాత్రం భయపడొద్దు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నీవు ఈ స్థితిలో ఉన్నా, దేవా నేను పురుగు వంటి వాడను, నేను పురుగు వంటి దానను, స్వల్పమైన దానను, నేను నువ్వు తగ్గించుకొని, నేను సామాన్యుడినే తండ్రి, నేను సామాన్యురాలనే, నీవు తప్ప వేరే ఆశ్రయం లేదయ్యా, నీవు నాకు సహాయం చేయండి అని ఆయనను వేడుకుంటే తప్పక నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ నీవు బలహీనుడివే కావచ్చు, బలహీనురాలివే కావచ్చు, అందరి చేత నీవు వెలివేయబడిన వ్యక్తివే కావచ్చు, అనారోగ్యవంతుడివే కావచ్చు, నీ బలహీనత వలన అందరి చేత చిన్నచూపు చూడబడుతూ ఉండొచ్చు. అందరూ నిన్ను చేతకాని వాడవని, ఎందుకు పనికిరాని దానవని అనవచ్చు. అయితే నీకు తోడుగా ఉన్నవాడు సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి భయపడొద్దు. ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్న దేవుడు దానిని నెరవేర్చగలిగిన సమర్థుడైన వాడు.
అందరూ నిన్ను పురుగుల స్వల్పమైన వాడవగా చూచినా దేవుడు నిన్ను బలవంతునిగా గొప్పవానిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీ కెపాసిటీని, నీ ఆర్థిక పరిస్థితిని, నీ ఆరోగ్యాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని మిమ్మల్ని మీరు చూచుకొని భయపడకండి. మీ పరిస్థితులు ఎలా ఉన్నా శక్తివంతుడైన దేవుని వైపు చూడండి. దేవుని శక్తి మిమ్మల్ని శక్తివంతులుగా చేసి పైకి లేవనెత్తబోతుంది. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని అక్కడ దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒకవేళ నేను ఒంటరి వాడను, ఒంటరి దానను, ఎన్నిక లేని వాడను, ఎన్నిక లేని దానను అని నీవు అనుకుంటూ ఉన్నా, నిన్ను 1000 మందిగా బలమైన జనముగా చేసే దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసిన దేవుని సహాయం కొరకు ఎదురు చూడు. ఆయన సహాయము ఈ లోకమిచ్చి సహాయం వంటిది కాదు. ఆయన సహాయము పైనుండి సహాయము, అది పరలోకం నుండి నీకు అనుగ్రహించబడుతుంది. ఈ లోకంలో నీకు అటువంటి సహాయం ఎక్కడ దొరకకపోవచ్చు. నీ బంధువుల ద్వారా నీకు దొరకకపోవచ్చు, నీ స్నేహితుల ద్వారా నీకు దొరకకపోవచ్చు, నీవెంతగానో ప్రేమించిన వారి ద్వారా నీకు దొరకకపోవచ్చు, ఏ మందుల ద్వారా, ఏ డాక్టర్స్ ద్వారా నీకు దొరకకపోవచ్చు. కానీ నీకు సహాయం చేస్తున్న వాగ్దానం చేసిన ఆ గొప్ప దేవుడు, సమర్థుడైన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ద్వారా నీకు ఏ సహాయమైనా అందుతుంది. నీవు ఏ విషయంలో సహాయం కొరకు ఎదురు చూస్తున్నా అన్ని విషయాల్లో నీకు సహాయం చేయగలడు. కాబట్టి ఈ విషయాన్ని నేను దేవునితో ఎలా చెప్పాలి, ఈ విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడా అని నీవే విషయాన్ని గురించి దిగులు పడద్దు. ఒక కన్న తండ్రిలా ప్రేమించే దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్తగా ఉన్న దేవుడు. కాబట్టి నీవు ఏదైనా ఆయనతో షేర్ చేసుకోవచ్చు. నీ హృదయంలోని ఏ బాధైనా ఆయనతో పంచుకోవచ్చు. ఈ లోకంలో ఎవ్వరితో చెప్పుకోలేని విషయమైనా పర్వాలేదు, ప్రభువుతో పంచుకో. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. ఈ లోకంలో నీవు చెప్పిన దాన్ని బట్టి అందరూ నిన్ను ద్వేషించవచ్చు, నిన్ను వెలివేయచ్చు, నిన్ను అసహించుకోవచ్చు. కానీ ఆయన నిన్ను ఎప్పటికీ అసహించుకోడు, నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ ప్రతి సమస్యను ఆయనతో పంచుకో. నీ విడిచిపెట్టలేని ప్రతి పాపమును గురించి ఆయనతో పంచుకో. ఆయన సహాయాన్ని వేడుకో. నీకు కుదరని వ్యాధి ఎవరితో చెప్పుకోలేకపోతున్నావా? సహాయం చేయగలిగిన వాడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయనతో పంచుకో. నీ వ్యాధినంతా నిశ్చయముగా ఆయన భరించి నీకు గొప్ప విడుదలనివ్వబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిస్థితి ఎటువంటిదైనా భయపడకండి. సహాయం చేయగలిగిన వాని వైపు మీ చేతులు ఎత్తండి. నేను ఓడిపోయానయ్యా, నీవు లేవనెత్తితే నేను లేవనెత్తబడతానని మీ నిస్సహాయతను దేవునికి తెలియజేసి, ఇంతవరకు నేను అనుకున్నాను కానీ ఇక నేను ఏమీ చేయలేను, మీరు చేస్తేనే నేను నిలువబడతానని పూర్తిగా దేవుని సహాయం కొరకు ఎదురు చూడండి. పరలోకపు సహాయాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవే. కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటిదే. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో
చూపు కృపగల దేవా, నీ కృపకు సాటేది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు తండ్రి. పురుగు వంటి యాకోబు భయపడొద్దు, నేనున్నాను, నేను నిన్ను లేవనెత్తుతాను, నేను నీకు సహాయం చేస్తానని. అవును తండ్రి, నీ సహాయము వలననే మేము దేనినైనా జయించగలుగుతాం తండ్రి. మా శక్తి చేత, మా బలము చేత మేము దేనిని దాటలేమయ్యా. నీ కృప తప్ప ఏమీ కూడా మాలో లేదయ్యా. నీ కృపను బట్టి మాత్రమే మేము జీవిస్తున్నాం తండ్రి. మేము ఎంతటి వారమునైనా నీ కృపతో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాగ్దానం నమ్మిన వారందరి జీవితంలో నెరవేర్చిన వారు ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎంత పనికిరాని వారని అందరూ వారిని అంటూ ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తని అనేక మందికి పనికి వచ్చేవారిగా మీరు చేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తండ్రి, మా రాష్ట్రంలో, మా దేశంలో అనేక చోట్ల అనేక భయంకర పరిస్థితుల్లో నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని లేవనెత్తిన తండ్రి. వారే అవసరతలో ఉన్నారు, వారే కృంగిన స్థితిలో ఉన్నారు, వారే అనారోగ్యాలతో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి అయ్యా. మా దేశాన్ని స్వస్థపరచండి, మా రాష్ట్రాన్ని బాగు చేయండి నైనా. నశించిన ప్రతి దాన్ని కూడా తిరిగి రెస్టోర్ చేయండి. పోగొట్టుకున్న ప్రతి దాన్ని కూడా తిరిగి రెస్టోర్ చేసి త్వరలోనే నార్మల్ స్థితికి మీరు తీసుకొస్తున్నారని నమ్ముతున్నాను. అంతేకాకుండా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతిలో పెడుతున్నాను. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. మీరు ప్రతి కామెంట్ను చూస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి సహాయం చేయగల సమర్థుడవునైనా. ఎంతమంది అయితే నీకు మొరపెడుతున్నారో అందరితో మాట్లాడండి. అందరి జీవితాల్లో అద్భుతాలు చేసి వారి ప్రతి కార్యమును కూడా మీరు నెరవేరుస్తున్నారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఇంటి విషయంలో, పొలం విషయంలో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, చదువు విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో, వివాహ విషయంలో, గర్భఫలం విషయంలో, అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి, లేవనెత్తండి. నేను ఒకవేళ మరిచినా మీరు మర్చిపోయే దేవుడు కాదయ్యా. ఎంతమందిని ఆశ్రయిస్తున్నారో అందరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఇది మనం ప్రారంభిస్తూ ఈ రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి, వారు ఎక్కడికి వెళ్తున్నా మీరు తోడుగా ఉండి, ఏ పని ప్రారంభిస్తున్నా మీరు తోడుగా ఉండి, ఈ దినము ఏ ప్రాముఖ్యమైన పనికి వెళ్తున్నా మీరు తోడుగా ఉండి, ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకోవడం వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ దినము చేసిన ప్రతి ప్రయత్నము కూడా మీరు ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకవేళ అందరూ నిన్ను పురుగు వంటి జీవితం అని, పనికిరాని దానమని అంటూ ఉన్న ఎంత మాత్రం కూడా దిగులు పడకండి. ఎంత హీన స్థితిలో ఉన్నా నిన్ను హెచ్చిస్తాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకునే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను, నా కొరికే దేవుడు పంపించాడు అన్నవారు ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక.